హలో అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి. దోస్తులు, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి రెసిపీని చూడబోతున్నాం. నాకు చాలా చాలా ఇష్టమైన కూర. అండ్ ఈ కూర నాకు పరిచయం చేసింది ఎవరంటే నా బెస్ట్ ఫ్రెండ్ నాగమణి మేడం. మెంతికూర టమాటా వండుతారనే విషయమే నాకు తెలీదు. ఆ, అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కరి వల్ల పరిచయం అవుతుంది కదా. ఈ మెంతికూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి అని నాకు పరిచయం చేసినటువంటి నాగమణి మేడం, నా ప్రాణ స్నేహితురాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కూర ఎలా వండాలో తెలియజేస్తూ ఈ మెంతికూర వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇలా పొయ్యి మీద స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చక్కగా జీలకర్ర వేసుకొని, నేను కాస్త జీలకర్ర ఎక్కువనే వేస్తానండి, ఎందుకంటే అది జీర్ణం చేస్తుందన్నమాట మనం తిన్నటువంటి ఆహారాన్ని, అండ్ జీర్ణాశయ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ మరిగాక జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం రెడీష్గా వచ్చిన తర్వాత ఇలా మెంతికూర ఆల్రెడీ తమ్నైలో చూసే ఉంటారు కదా, మెంతికూర వేసుకొని కాస్తంత ఉప్పు వేసుకుంటే చాలా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. కాస్తంత ఉడికే వరకు ఇలా మనం కలియబెడుతూ ఉండాలి. దోస్తులు, మెంతికూర వల్ల లాభాలు ఏంటో తెలుసా? ఎవరైతే చంటిపిల్ల తల్లులు ఉన్నారో ఈ కూర ఎక్కువగా తింటే బిడ్డకు చాలా పాలు వస్తాయన్నమాట. ఇంకొకటి, మనకి జుట్టు రాలేటువంటి సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి కాస్త ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఈ మెంతి కూరలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, ఏబిసిడి విటమిన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. అండ్ ఎవరికైతే పొట్టలో గ్యాస్, అజీర్తి, ఉబ్బరం ఉంటాయో అవి తగ్గిపోతాయి అన్నమాట. అండ్ బాగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రయోజనాలు మనకు మెంతికూరతో ఉన్నాయన్నమాట. చూడండి, మెంతికూర కాస్తంత ఉడికిన తర్వాత ఇలా టమాటా వేసుకొని, ఇంకాస్త ఉప్పు ఏమైనా తక్కువగా వేసాను అనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేస్తే టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కలియబెడుతూ టమాటాలు మెత్తగా బాయిల్డ్ అయ్యాయా లేవా చూసుకోవాలన్నమాట. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. అలా 5 నిమిషాలకు ఒకసారి కలియబెడుతూ ఉంటే ఏమవుతుందంటే చాలా టమాటాలు ఇవంతా మెత్తగా బాయిల్డ్ అయిపోతాయి అన్నమాట. కూరలో ముక్కలుగా ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడరు. అదే కర్రీ మెత్తగా అయిపోయిందనుకోండి, మిక్స్ అయిపోతుంది. మనం అన్నంలో కలియబెడుతూ ఉంటేనే చక్కగా ముక్కలుగా ఉండదన్నమాట. అండ్ పొగలు ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే. ఒకసారి ఎవరెవరైతే మెంతికూర టమాటా నాకు తెలుసు అని అనుకుంటారో వాళ్ళు ప్లీజ్ నేను వండుతాను, నాకు తెలుసండి ఈ కూర అని కమెంట్ చేయండి. ఎవరైతే ఈ కర్రీ తెలీదో, నాకైతే నా ఫ్రెండ్ నాగమణి టీచర్ ఎలా పరిచయం చేశారో మీరు కూడా అలాగనే ఈ కూర ఈ సుజాత టీచర్ పరిచయం చేసింది అనుకొని ఒకసారి వండి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. అండ్ ఒక 5 మెంతికూర కట్టలు తీసుకున్నాను. ఇదిగో లాస్ట్కి నాకు కారము అల్లము ఫస్ట్ వేస్తే బాయిల్డ్ అవ్వవు కూరగాయలు, అండ్ కర్రీ ఎక్కువగా తొందరగా మాడిపోతూ ఉంటుందని అది నేను వంటలు మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక ఆలోచన అనమాట. నేను లాస్ట్లో వేసుకుంటాను. కారము అల్లము పచ్చివాసన రాకుండా ఇంకొంచెం సేపు మనము స్టవ్ మీదనే పెట్టేసేయాలి. కర్రీ అయింది, మెత్తగా అయిపోయాయి మెంతికూర టమాటాలు అనుకున్నా కూడా కాస్తంత ఈ కారము అల్లము పచ్చివాసన పోవడానికి ఇంకాస్త స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మనము మగ్గించుకోవాలన్నమాట. కూర మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత ఇలా చూసుకున్నట్లయితే ఏమన్నా స్మెల్ వస్తుందా, ఎప్పుడు తినాలో ఏంటో అనిపిస్తుంది నాకే. యమ్మీ టమాటా
మెంతి కూర రెడీ అండి. ప్లీజ్ ఎవరైతే వీడియో మొత్తం చూసారో నేను మొత్తం చూశానండి వీడియో అని కమెంట్ పెట్టండి. ఆహా ఏహే సూపర్, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. నాకైతే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక నేను ట్రై చేశాను మేడం, చాలా బాగుంది అని కమెంట్ పెట్టండి. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ.